చేసుకున్నట్లయితే ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులుగా నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఒకటి అవిధేయత, రెండు విధేయత. అవిధేయత, విధేయత అంటే ఒబీడియన్స్, అవిధేయత అంటే డిసోబీడియన్స్. విధేయత కానిది అవిధేయత, క్రమము కానిది అక్రమం. మీ సంఘ ఆరాధన ఎన్ని గంటలకు స్టార్టింగు? 9 గంటలకి. కానీ మనం 11 గంటలకు వస్తున్నామంటే మనలో ఏం లేదు, విధేయత లేదు, క్రమం లేదు. అందుకని దేవుడు ఏమన్నాడు మనల్ని? అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ఇక్కడ కూడా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు అనేది ఒకసారి మనం చూస్తాం. మనందరికీ తెలుసు, ఆదికాండ గ్రంథంలో మనకి 2-3 అధ్యాయాల్లో మనకి తెలుసు. దేవుడు సమస్తాన్ని కూడా సృజించాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దీన్ని అనుభవించడానికి మనము నరులను చేయదము మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున అని దేవుడు ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మరి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పేసి గాఢనిద్ర కలుగజేసి పక్కటెముకలో ఒక ఎముకలు తీసి స్త్రీగా నిర్మించి ఆమెకి మరి వాళ్ళిద్దరిని జతపరుస్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఏదైనా తోటలో ఉంచుతాడు. ప్రతి చల్లని పూట కూడా దేవుడు చక్కగా వారితో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. దేవుడు తప్ప వేరొకరు వారి మధ్యన లేరు. దేవుడు, ఆదాము, అవ్వ ముగ్గురే. కానీ వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే, ఈ తోటలో అన్ని పళ్ళు తినొచ్చు కానీ ఒకే ఒక చెట్టు పళ్ళు మీరు తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే వీళ్ళు మరి ఇలా చక్కగా వీళ్ళ క్రమం జరుగుతుంది. అనుకోని రీతిగా ఒకరోజు మరి ఆదాము గారు ఎక్కడికి వెళ్ళాడో నాకైతే తెలియదు, అక్కడ రాయబడలేదు. అక్కడ ఏమంటాడంటే, ఆదాము బయటకు వెళ్ళిన తర్వాత అపవాది వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, దేవుడు అన్ని పళ్ళు తినొద్దు అన్నాడా, అన్ని పళ్ళు తినొచ్చు అన్నాడా అంటే, ఒక్క చెట్టు పళ్ళు మాత్రం తినొద్దు అన్నాడు అని చెప్పి ఆమె చెప్తుంది. అంటే అది తిన్నా దినమున మీరు చస్తారు అని చెప్పాడు. అంటే అది తిన్న రోజు మీరు చావరు, కానీ మీరు ఎలాగైపోతారంటే దేవదూతల రూపం అయిపోతుంది అని చెప్తాడు. వెంటనే నాకు దేవుడు చెప్పాడు, నేను అది చేయను అని అనుకోలే. ఆ తీయని స్వరంగా వినపడింది. చక్కగా వెళ్ళింది, మరి కొన్ని పళ్ళు కోసుకుంది, తిన్నది. తిన్న మాత్రమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. ప్రతి సాయంకాలం లాగానే ఆ రోజు కూడా సాయంకాలం వచ్చాడు, పిలిచాడు, ఆదాము, అవ్వా అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము చెట్టు చాటును దాక్కున్నామంటున్నారు. ప్రతిరోజు ముఖాముఖిగా కలిసేవాళ్ళు ఆ రోజు చెట్టు చాటును దాక్కోవడం ఏంటి అని అడిగాడు. అడిగితే, అయ్యా మేము దిగంబరులుగా ఉన్నాము అని చెప్పారు. మీరు దిగంబరులుగా ఉన్నారని ఎవరు చెప్పారు మీకు అని చెప్పాడు. అంటే అప్పుడు అన్నారు కదా, మేము దిగంబరులుగా ఉన్నాం. అంటే నేను తినొద్దన్న చెట్టు పళ్ళు మీరు తిన్నారా అని అడిగాడు. తిన్నామని చెప్పారు. అప్పుడు ఎందుకు తిన్నారు అని అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, అవ్వమ్మ ఇచ్చింది అన్నాడు. అవ్వమ్మ ఏమంటుందంటే, అపవాది ఇచ్చింది అన్నాడు. అప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, మరి నా మాట విని మీరు ధిక్కరించారు కనుక ఆజ్ఞాతిక్రమే పాపం వచ్చే జీతము మరణం. కనుక మీరు ఏం చేస్తారంటే, ఈ తోటలోని మీరు బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి మరి నరుడేమో తన కష్టం చేత శ్రమ పడించి మరి చెమటోడ్చి తన కష్టార్జితాన్ని అనుభవించాలి. స్త్రీ ఏమో బహువ్యాధుల చేత మరి పిల్లల్ని కనాలి అని చెప్పేసి ఒక శాపం ఇస్తాడు. తర్వాత 3వ అధ్యాయం 15లోకి వచ్చేటప్పటికి అక్కడ స్త్రీ సంతానానికి పురుష సంతానానికి వైరం కలుగజేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకి 3వ అధ్యాయము 1, 2, 3 అధ్యాయంలో మనం చూస్తాం. అయితే పాపులుగా ఎలా చేయబడ్డారు? మరి ఎప్పుడు ఆదాము పాపం చేస్తే, అవ్వ పాపం చేస్తే ఈరోజు మనకి పాపం ఎందుకు వచ్చింది అని అంటే,
మనందరం కూడా ఆదా మనసులోనే ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనము జన్మ పాపము, కర్మ పాపము. కనుక మనలను పాపాలను విమోచించడానికి ఒక నీతిమంతుడు కావాలి. ఆయన ఎవరు అంటే ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు వారు. మన క్రిస్మస్ రోజు మాత్రమే ఆయన ఆరాధించుకుని క్రిస్మస్ పండగ క్రీస్తునాడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తునాడు పుట్టెను హల్లెలూయా అని చెప్పేసి ఆ 2 రోజులు గౌరవించుకోవడానికి కాదు. ఎందుకంటే నిన్ను నన్ను పాపాల నుండి విడిపించడానికి ఈ లోకానికి ఒక పరిశుద్ధుడు అవసరమైంది. అందుకనే మరి పాపాల నుండి పరిశుద్ధపరచగలిగింది రక్తం. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధ రక్తమై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేదాలు కూడా చెప్తుంటారు కదా, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మదేవ పుణ్యదాన బలియాగం. అంటే ఒక మనుష్యుని యొక్క పాపాలను శుద్ధీకరించాలంటే మరి పాతకాలంలో చూసినప్పుడు గొర్రె లెక్క, మేక లెక్క, కోడి లెక్క రక్తం చేత మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళేటువంటి వాడు. వెళితే ఆ బరిపేట మీద ఆ యొక్క పశువులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తాతను బట్టి గొర్రెలు మరి గుమ్మల జంట కానీ పావుల జంట కానీ ఇస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చి వాటిని వధించి ఆ బలిపేట మీద రక్తం ప్రోక్షించి అదే రక్తం వారి మీద ప్రోక్షిస్తే ఈ సంవత్సరానికి జరిగిన పాపాలు మీకు విమోచన కలిగిందని చెప్పేవారు. కానీ అది వారికి ఏమి కలిగించలేకపోయిందంటే నిత్యమైన విమోచన కలిగించలేకపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా సంవత్సరం వచ్చేటప్పుడు మళ్ళా మామూలే, మళ్ళా గోప లేకపోతే ఒక కోడు లేకపోతే ఒక మరి గుర్రు పొట్టేలు ఏదో ఒకటి మోసుకొని మళ్ళీ దైవసేవకుడి దగ్గరికి రావడం, మళ్ళా బోధించడం, మళ్ళా వెళ్ళిపోవడం, ఇలాగ సంవత్సరం జరుగుతున్నాయి. కానీ ఏ మనిషి కూడా పరిశుద్ధుడిగా తీర్చబడలేకపోయాడు. ఎందుకంటే రోమపత్రిక 3:23 అంటాడు, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేశారు. ఏ పాపం చేశారంటే మరి దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను గర్భంలో పాపంలోనే నేను పుట్టి ఉన్నాను అంటాడు. అంటే తల్లి తండ్రి మరి వారి యొక్క కలయిక ద్వారా మరి. కానీ ఈయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన మరియ గర్భాన్ని పుట్టినటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషిని పాపాల నుండి విడిపించాలంటే ఆ మనిషి కూడా ఆయన కూడా మనిషి రూపంలో రావాలి. కానీ ఇదిగో అబ్బాయి అని చెప్పి ఒక దేవుడి రూపంగానో ఒక వారి వీరక రూపంగానో వచ్చి మనకి చెప్తే మనకి అర్థం కాదు. కాబట్టి ఆయన కూడా ఎలాగొచ్చాడంటే మట్టి రూపం ధరించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని వేరొక చోట ఉంటాడంటే ఆయన దేవుడితో ఉంటాడు, విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణం పొందేందుగా తగ్గించుకున్నాడు. అదే విధేయత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికి వచ్చాడు అంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. ఏంటి ఆ తండ్రి చిత్తం అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నిన్ను నన్ను రక్షించాడు కనుక ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి శివరాజు గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న మీరు కానీ అందరం కూడా మనం నానా రకాలైనటువంటి పితృపారంపర్య ఆచారాల్లో ఉన్నాం, రకరకాలైన అలవాట్లో ఉన్నాం, రకరకాలైన కులకట్టుబాటులో ఉన్నాం, రకరకాలైన బంధకాల్లో ఉన్నాం. కానీ వీటన్నిటి నుంచి కూడా విడిపించింది యేసు రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని 1 పేతురు పత్రిక 1:18 అంటాడు కదా, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ నిష్కళమును అమూల్యమైన గొర్రె పిల్ల వంటి రక్తం చేత మీరు విమోచించబడ్డారు కదా అంటాడు. దేని నుంచి అంట? పితృపారంపర్యాచారం నుండి. మీ గురించి కాదు, నా గురించి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను పుట్టిన కాడి నుంచి కూడా 33 సంవత్సరాల దాకా నేను చాలా విగ్రహారాధన చేసేటువంటి వాడిని. నేను ఒక అన్యుల కుటుంబంలో జీవించాను, పుట్టాను. కాబట్టి మాకున్నటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారాలను బట్టి వారానికి 5 రోజులు 5 రకాలైనటువంటి విగ్రహారాధన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో గడిపేటువంటి వారు. కానీ ఆ రోజుల్లో నెమ్మది లేదు, ఆ రోజుల్లో విడుదల లేదు, ఆ రోజుల్లో శాంతి లేదు. ఈ రోజుల్లో జీవం గల దేవుని అంగీకరించిన తర్వాత రేపు 25వ తారీఖు వస్తే 21 సంవత్సరాలు పూర్తయి 22 సంవత్సరాలు అవుతుంది నేను దేవుడిలో పుట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను పుట్టి దేవుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 22 సంవత్సరాలు. 21 పూర్తవుతుంది. కనుక నన్ను ఆయన ఆ యొక్క క్రమం నుండి విడిపించుకుని
ఆ యొక్క ఆదాము క్రమంలో నుండి యేసుక్రీస్తు వారి క్రమంలోనికి నడిపించాడు కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నేను కూడా మీ మధ్యన నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నా భక్తి కాదు, నా శక్తి కాదు, నా యొక్క గొప్పతనం అయితే కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు. ఎందుకంటే మన క్రియలు, నీతి క్రియలు ఎలాంటివి అంటే ఆయన దృష్టికి మురికి గొడ్డల వంటివి అంటాడు. అంటే క్రియల ద్వారా ఎవరు కూడా మరి రక్షణ పొందలేరు, విశ్వాసం ద్వారాగానే రక్షణ పొందుతాం. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు రోమ 10:9 అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులో లేపిన హృదయం దర్శించబడితే చాలు, నీవు రక్షించబడతావు. మనం చేసిన ఏమైనా ఉందా? మనం చేసిన కార్యం ఏమైనా ఉందా? మనం చేసిన వెల ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఒక అవిధేయత వలన పాపం మనకు వచ్చింది. పాపం అనే కాడి మనం మోసుకొస్తూ వస్తున్నాము, పాపం అనే భారాన్ని మనం మోసుకొస్తున్నాము. కానీ ఆయన విధేయత వలన ఆ పాపపు కాడి నుండి విడిపించబడ్డాము. దేవుని స్తోత్రం. ఈరోజు మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాల నుండి వచ్చింది, శాపాల నుండి వచ్చింది, పితృపారంపర్యాచారం నుండి వచ్చింది. కాబట్టి అనేక కట్ల నుండి విడుదల మనకి వచ్చింది. ఈరోజు మనం ధైర్యముగా కృపాసనం దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టుకుంటూ మన ప్రార్థన అవసరతలు ఆయనకి చెప్పుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. పాతకాలం అలా ఉండేది కాదు. ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. బయట ఆవరణం పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలోనే ఉండాలి, అక్కడే చెప్పుకోవాలి తప్ప ఆ ప్రధాన యాజకుడే మన భారాన్ని అంతా మోసుకొని సంవత్సరానికి ఒకసారి లోపలికి రావాలి తప్ప మనం లోపలికి రావడానికి ఛాన్సు లేదు. ఆ ప్రధాన యాజకుడు కూడా ఒకవేళ దేవునికి విధేయుడిగా లేకుండా అవిధేయుడిగా ఉంటే ఆయన లోన బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఆయన కూడా చనిపోతే ఆయన చనిపోయాడు కదా అని చెప్పేసి లోనికి రావడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఆవరణం వరకు కూడా ఆ మొలకు ఒక తాడు ఉండేది. ఆ తాడు అక్కడ వరకు వేలాడుతుండేది. మొలలో గంటలు కట్టబడి ఉండేవి. ఆ గంటలు మోగుతున్నాయంటే ఆ ప్రధాన యాజకుడు సజీవంగా ఉన్నాడని. ఆ గంట అంటే అంతే సంగతం. మరి అందుకని ఆ తాడు పట్టుకుని అక్కడ తాడు పట్టుకుని కుక్కలు లాగినట్టు లాగడమే కానీ లోనకి రావడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాం? ఇప్పుడు ధైర్యంగా వచ్చేస్తున్నాం మనం కదండి. ధైర్యంగా మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాలు వింటున్నాం. మన బాధంతా కూడా ఆయన సన్నిధిలో చెప్పుకోగలుగుతున్నాం. అంటే ఒక విధేయత మనల్ని చేసింది. దేవుని స్తోత్రం. ఒకరి విధేయత మనకి విడుదలిచ్చింది. దేవుని స్తోత్రం. ఒకరి విధేయత మనందరినీ కూడా ఒకే కుటుంబంగా చేసింది. దేవుని స్తోత్రం. మీరెవరో కుటుంబం, ఈవిడెవరో కుటుంబం, ఈయనెవరో కుటుంబం, నేనెవరో కుటుంబం. కానీ మనం ఒకే ఒక కారణం చేత యేసు సంబంధులమయ్యాం, క్రీస్తు రక్త సంబంధికులమయ్యాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనమందరం కూడా ఒకే నామంలో బాప్తిసం పొందాం. కొద్ది నిమిషాల్లో ఒకే రొట్టెని తింటున్నాం, ఒకే రక్తాన్ని, ఒకే శరీరాన్ని, ఒకే రక్తాన్ని మనం తిని త్రాగబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చర్చి పేర్లు అయితే చాలా ఉండొచ్చు, సంఘాల పేర్లు చాలా ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, ఇది నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రాణం పెట్టలేదు, లేకపోతే మీ దాసులు సువర్ణరాజు గారు ప్రాణం పెట్టలేదు. కానీ మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకనే కీర్తన గ్రంథం 49:9 అంటాడు కదా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎప్పుడు అంటే 2026 సంవత్సరాల క్రితం నరావతిగా వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా, ఏ పాపము శాపము లేని ఆయన నీ కొరకు నా కొరకు ఒక మాదిరించిపోవడానికి ఆయన భూమి ఆకాశాల మధ్యన పాపముగా శాపముగా మార్చబడి ఆయన నిన్ను నన్ను కనుక్కున్నాడు. ఈ రోజుకి 1993 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. మనమైతే ప్రతి సంవత్సరం కూడా బలి అర్పించవలసి వచ్చేది. ఒకవేళ అలాగే చేయాల్సి వస్తే ఈయనప్పటికీ 1993 సార్లు శిలువ మరణం పొందవలసి వచ్చేది. కానీ ఆయన
కోడెల యొక్క గొర్రెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. దేవుని స్తోత్రాలు. ఏ రక్తం అంట? స్వరక్తం. అంటే యేసు రక్తాన్ని తీసుకుని ఆయన వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో నీ కొరకు నా కొరకు విమోచన చేశాడు. ఆయనే క్రయధనముగా అర్పించబడ్డాడు. ఆయనే నీ కొరకు నా కొరకు నిత్యమైన విమోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి పాపాల నుండి, శాపాల నుండి, ఆచారాల నుండి, కట్టుబాట్ల నుండి, వీటన్నిటి నుండి, బంధకాల నుండి, వీటన్నిటి నుంచి నిత్యమైన విమోచన. అంటే మరలా దాంట్లోకి చేరుకోవడానికి అవకాశం లేదు. అంటే ఒకసారి ఆ యొక్క ఆదాము క్రమంలోని మనం ఎక్కడికి వచ్చామంటే యేసుక్రీస్తు వారి క్రమంలోనికి వచ్చేస్తాం. కనుక ఒక మనుష్యుల ద్వారాగా మరణం వచ్చింది, మరొక మనుష్యుల ద్వారాగా పునరుత్థానము నిత్యజీవం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసాం, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగో పాపులుగా చేయబడ్డారో, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడగలిగినట్లయితే 15వ అధ్యాయము 21వ వచనం చూస్తే, మనుష్యుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుల ద్వారాగానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తమ తమ వరుసలోనే బ్రతికించబడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా ఆదాముగా వచ్చినటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాముగా వచ్చినటువంటి పాపాన్ని ద్వారాగా మరణం వచ్చింది. కానీ కడపడి ఆదాముగా క్రీస్తు ద్వారా మనందరికీ కూడా పునరుద్ధానము నిత్య జీవం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో ప్రభువునందు రక్షణ పొంది ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలుపంపులు పొందుకుంటూ ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఒకవేళ ఈ లోకంలో మరణించవచ్చు, కానీ ఈ ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుందంటే అక్కడ యుగ యుగాలు పరిశుద్ధుడు 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 అని చెప్పి గాన ప్రతిగానాలు చేసుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథాలు మాటలు చూస్తాం. అక్కడ ఆకలి లేదు, దప్పులు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, చీకటి లేదు, రాత్రి లేదు, అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, గొర్రె పిల్లే దీపమంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట దీపం? గొర్రె పిల్ల దీపంగా మనకి అక్కడ ఆయన ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ చిన్న చిన్న ఒక కాసు, 2 కాసులు, 10 కాసులు బంగారం ఉంటే ఏదో వస్తువు చేసుకుంటాం. కానీ అక్కడ మనం నడిచే వీధులే బంగారపు వీధులంట. హల్లెలూయా. మన కాళ్ళ కింద ఏముంటుంది? బంగారం ఉంటుంది. మనం ఇప్పుడు బంగారం ఎక్కడ పెట్టుకుంటున్నాం? చెవుల్లోను, ముక్కుల్లోను, అంటే మెడలోను, చేతులకి. కొంతమంది ఇంకా డబ్బున్న వాళ్ళు కాళ్ళకు పట్టీలు కూడా చేయించుకుంటున్నారు. కాళ్ళకు పట్టీలు కూడా చేయించుకుంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ మన నడిచే రోడ్డు, మనం నడిచే వీధులే బంగారం అంట. అంటే దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు ఈ మట్టి మనుషులకి. దేవుని వల్ల ఇస్తున్నాడంటే విధేయత వల్ల. దేవుని స్తోత్రం. ఒకరి విధేయత వల్ల మనకి ఇంత భాగ్యం కలిగింది. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు భూమి ఆకాశాల మధ్యన సిలువలో వేలాడుతూ, తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. మొదటి పేతురుపత్రికలో 2వ అధ్యాయంలో చూస్తాం. ఆయన నోటన ఏ కపటం లేదు, ఆయన దూషింపబడే బదులు దూషింపలేదు. తనను బాధ పెట్టే వారిని కూడా బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడంట. ఎందుకంటే ఇది మనకు ఒక మాదిరి, ఒక మోడల్. మన రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు. ఈ లోకంలో ఫిలిం స్టార్స్ కాదు, క్రికెట్ స్టార్స్ కాదు, సీరియల్ నటులు కాదు. మనం వాళ్ళని చూసి వాళ్ళు వేసినటువంటి డ్రెస్సు, వాళ్ళు వేసినట్టు హెయిర్ కటింగ్, వాళ్ళు వేసినటువంటి ఇది చేస్తాం.
కానీ మనకు ఒకే ఒక రోల్ మోడల్, నిన్న నేడు నిరంతరం మారని మా రోల్ మోడల్ ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమ మహిమ నీకే స్తోత్రాలైన. ఎవరంట మన రోల్ మోడల్? నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. జన్మ పాపం ఉందంటే పాపం లేదు, కర్మ పాపం ఉందంటే కర్మ పాపం లేదు. అయినా నీ కొరకు నా కొరకు బుజ్జు కత్తిరించి వానిదట గొర్రెల పిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనిగా ఉన్నాడంట. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ. అందుకని మొదటి యోహాను పత్రికలో 1:7 అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటాడంటే, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా కూడా నేను హిమం వలె వాటిని హిస్సోపుతో కడిగి వేస్తాను. ఈ పాపాలు నేను అన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. మన పాపాలని అన్నట్టు కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం. మనమైతే ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం. నువ్వు అన్న మాట నా నల్ల గుండెల్లో నేను భద్రంగా దాచుకున్నాను అంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తిట్టిన వారిని, చుట్టూ పెరికిన వారిని, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, వీపు నాగల చాలువలే దున్నిన వారిని, కాళ్ళల్లో చేతుల్లో మేకులు తెగొట్టిన వారిని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారిని ఎవరిని కూడా ఆయన ఎవరు మాట్లాడలేదండి. మౌనంగా అన్నాడు. చివరిని ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. విధేయతకి అర్థం చెప్పినవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒబీడియన్స్కి మోడల్ ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన తప్ప మనకి ఇంకెక్కడ ప్రపంచంలో మోడల్ అంటూ లేరు. మన ఒబీడియన్స్ చూపించినట్టు కొద్దిసేపు ఉండొచ్చేమో కానీ 100% దాన్ని సాక్రిఫైస్ చేయలేము, 100% దాన్ని కొనసాగించలేము. కానీ 100% కొనసాగించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే నేను ఆరాధించే, మీరు ఆరాధించే, మనం ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన మనను నిత్యము కూడా, అందుకని ఇంకా ఏమంటాడంటే ఆయన లోబడలేని ప్రజల వైపట్ల దివారాత్రులు కూడా చేతులు చాపుతున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? దివారాత్రులు కూడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుందో, ఆ పాపాల నుండి శాపాలని విడిపించబడి, ఆ కట్ల నుంచి విడిపించబడి ఎప్పుడు వస్తాడని దివారాత్రులు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. నిత్యము కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనమైతే చాలాసార్లు ఆయన ధిక్కరించి వెళ్ళిపోవచ్చు, చాలాసార్లు ఆయనకి వ్యతిరేకంగా దూరంగా పోవచ్చు. కానీ ఆయన నిత్యము కూడా మనను ఆయన హక్కున చేర్చుకోవడానికి ఆయన నిత్యము కూడా ఇష్టపడుతున్నాడు. మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు కదా అండి. ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారంటే 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడేమో తండ్రితో పాటు నాగలు కడుతున్నాడు, తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు, తండ్రితో పాటు మరన్ని పనులు చేస్తున్నాడు. కానీ చిన్నోడైతే వీడు అల్లారుముద్దుగా పెంచి ఉండొచ్చు. సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, మనకి చిన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, చాలా అల్లారుముద్దుగా పెంచుతాం. చిన్న కూతురు ఉందనుకోండి, నా బంగారం నేను చాలా అల్లారుముద్దుగా పెంచుతాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడు కూడా అల్లారుముద్దుగా పెంచి ఉండొచ్చు. వీడు కూడా ఫ్రెండ్ సర్కిల్ పెరిగిపోయింది, తనకి డాడీ ఇచ్చేటువంటి ఆ యొక్క పాకెట్ మనీ సరిపోవట్లేదు. వీడు ఒక్కడికైతే ఆ నాన్న ఇచ్చేది సరిపోద్ది. వీడు 10 మందిని బయట గ్యాంగ్ మెయింటైన్ చేస్తే వీడికి అక్కడ సరిపోద్ది, సరిపోదు. అప్పుడు ఎవడో చెప్పుంటాడు, యేసవరాజు గారు అంటాడు, చెప్పుంటాడు,
మోహనం మీ నాన్న అడిగి డబ్బులు ఎట్టుకొచ్చేయి, మనం మంచి పార్టీ చేసుకుందాం ఏడులోను అని చెప్పేసి ఓకే రైట్ అనుకున్నాడు. తెచ్చేసి మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఆ నాన్నతో గొడవ పెట్టాడు, మరి అన్నం తినకుండా గొడవ పెట్టాడు, లేకపోతే మరి ఏం చేశాడు, ఎలాగో మొత్తం మీద ఆశ తెచ్చేసుకున్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ ఉన్నంత వరకు, డబ్బులు ఉన్నంత వరకు ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత డబ్బులు అయిపోయినాయి, ఫ్రెండ్స్ ఎటువంటి అడిపోయారు. ఏకాకి అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందంట. వీడికేమో కడుపు మాడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. అది సరే ఏదైతే అయింది అని అక్కడ పందులు మేపేవాడు ఒకడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు నేను మేపుతాను, కనీసం వాడు తినే పొట్టన్నా తినచ్చు కదా అనుకున్నాడు. కానీ ఆ పొట్టు కూడా పందులు తిన్నవలేదు. తిన్నపోయేపాటికి వీడికి అప్పుడు బుద్ధి వచ్చినాడు. ఏమొచ్చింది? బుద్ధి వచ్చి అనుకుంటున్నాడు, అయ్యో నేను ఇక్కడ ఎంతో ఆకలితో నగనగలాడుతున్నానే, మా ఇంటికాడ పనివారికే ఎంతో స్పష్టమైనటువంటి భోజనం సమృద్ధిగా ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ మా నాన్నతో ఏమనుకుంటానంటే, నాన్న నీ కొడుకు నేను అనిపించుకోను, నేను తప్పిపోయాను కాబట్టి ఇదిగో నీ పనోడుగా నన్ను కూడా చేర్చుకుని ఏదో ఒక ముద్దడితే చాలు, ఏం పెడితే చాలు, ఒక ముద్దడితే చాలు అని అనుకుని బయలుదేరాడు. అంత దూరంలో ఉన్నాడు. వీడు బట్టలు మార్చిపోయినాయి, జుట్టు అంతా పెరిగిపోయింది, చాలా రకరకాలుగా మరి చాలా చిందరబందరగా ఉన్నాడు. కానీ తండ్రి ఎంత దూరం నుంచే చూసి ఎదురు వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఆ పనివారితో చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడు వచ్చాడు, తప్పిపోయి నా కుమారుడు వచ్చాడు, చనిపోయి నా కుమారుడు తిరిగి వచ్చాడు, కాబట్టి మన్ని వస్త్రాలు తీసివేయండి, వీడికి చక్కని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, కాళ్ళకి చెప్పులు, చేతికి ఉంగరం తొడిగించండి, ఇదిగో నా కొడుకు వచ్చాడు, గొప్ప విందు చేయండి అని చెప్పాడు. వాళ్ళందరూ మంచిగా మరి ఆ సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద కొడుకు మరి చేలోంచి వచ్చేటప్పటికి ఇంటికాడ మంచి సందడే జరుగుతుంది. ఏంట్రా బాబు ఇదంటే, ఈ తమ్ముడు వచ్చాడు. అదేంటి పనికి మళ్ళా గేటు కూడా ఎక్కనివ్వకూడదు కదా, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, ఆడేమో అన్నీ ఖర్చు పెట్టుకుని అన్నీ తిరిగి వస్తే ఆడి కోసం నింది చేస్తావా, ఆడి కోసం ఆర్కెస్ట్రా పెడతావా అని చెప్పేసి తండ్రి మీద వ్యసనపడ్డాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు నాతోటే ఉన్నావు కదరా, నా అన్నీ నీవే కదా. కానీ ఆడన్నీ పోల్చుకొచ్చాడు. అయితే ఆడు మళ్ళా బుద్ధి వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం. బుద్ధి రాకపోతే ఎక్కడికో పోయేవాడు, ఆడి గురించి మనకి తెలిసింది కాదు. కనుక ఈరోజు మనం ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి మరి చనిపోవాలన్నటువంటి ఆలోచనలు కలిగినప్పుడు కూడా దేవుడు ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఇక్కడికి నడిపించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2001-2 సంవత్సరాలు అనుకుంటా. ఆ సమయంలో నేను కూడా నా పరిస్థితిని బట్టి, నాకు అప్పటికే 2 చిన్నపిల్లలు, మగబిడ్డలు, అయితే నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి, నాకున్న సమస్యలను బట్టి నేను ఆ రోజునే చనిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒకటేమనుకున్నామంటే, మా అత్తోరిది అమలాపురమే కనుక మరి బిడ్డలిద్దరిని కూడా అక్కడ పెట్టేసి మరి నేను నా భార్య చనిపోవాలని ఒక ఆలోచన నాకు కలిగింది. ఆవిడకైతే కలగలేదు. అయితే అప్పుడు ఒక స్వరం ఎవరితో నాకు తెలియదు, కానీ చనిపోయి ఏం సాధిస్తావు, బ్రతికి సాధించు. దేవుని స్తోత్రం. ఆ స్వరాన్ని బట్టి ఆ గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్ళడం, అక్కడ వేరొక హాస్పిటల్లో పనిచేయడం, అక్కడి నుంచి దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని సన్నిధిలో రక్షణ పొందడం, దినదినము కూడా దేవునిలో బలపడుతూ ఈరోజు ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆ రోజే చనిపోతే ఈ పాటికి 22-23 సంవత్సరాలు పైగానే అయిపోయింది. కానీ ఇప్పుడు బ్రతికుండ వల్ల చనిపోయిన వారిని లేవనెత్తడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, బాధల్లో ఉన్న వారిని విడిపించడానికి, బంధకాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయడానికి, రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేయడానికి, రక్షణ లేని వారికి రక్షణ స్వార్థ ప్రకటించడానికి, నలిగి విరిగిన మనస్సు కలిగిన మనస్సులను దృఢపరచడానికి ఈరోజు దేవుడు ఒక సాధనంగా
వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నా గొప్ప కాదు, నా భాగ్యం కాదు, నేనైతే నమ్మదగిన వాడు కాదు, నేనైతే ఏమాత్రం యోగ్యత లేనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని మహాకృప గొప్పది, అది మాత్రం నిశ్చయంగా చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2026 సంవత్సరం జనవరి 11వ తారీఖు వరకు కూడా సజీవంగా ఉన్నామంటే దేవుని మహా కృప. ఇంత కృప మరి దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన స్తుతించకుండా ఉండలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రేరణ, ఒక చిన్న పాట రాసుకున్నాను. ఆ పాటని పాడుకొని మనం ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎన్నతరమని కృపా మెస్సయ్యా. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎన్నతరమని కృపా మెస్సయ్యా. పాపినైన నాకై ప్రాణమిచ్చినావే, దోషినైన నాపై కరుణ చూపినావే. పాపినైన నాకై ప్రాణమిచ్చినావే, దోషినైన నాపై కరుణ చూపినావే. మలినమైన నన్ను కడిగి వేసినావే, మరకలన్నీ నీవు తుడిచి వేసినావే. మలినమైన నన్ను కడిగి వేసినావే, మరకలన్నీ నీవు తుడిచి వేసినావే. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎన్నతరమని కృపా మెస్సయ్యా. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎన్నతరమని కృపా మెస్సయ్యా. ధూళినైన నన్ను ఎన్నుకున్నావే, దోతలైన చేయని సేవనిచ్చావే. ధూళినైన నన్ను ఎన్నుకున్నావే, దోతలైన చేయని సేవనిచ్చావే. దుడ్డు కర్రలంతముతో ఆదుకున్నావే, ధన్యమైన దేశములో స్థానమిచ్చినావే. దుడ్డు కర్రలంతముతో ఆదుకున్నావే, ధన్యమైన దేశములు స్థానమిచ్చినావే. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎన్నతరమని కృపా మెస్సయ్యా. హల్లెలూయా. పాపినైన నన్ను, ధూళినైన నన్ను, ఎందుకు కొరగాని నన్ను, నోటి మాంద్యం గల నన్ను, మాట్లాడడానికి కూడా భయం, స్టేజ్ ఫియర్, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఈరోజు దేవుడు ఇంత గొప్పదాన్ని తెచ్చి ఎంతమంది మధ్యనైనా దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దుడ్డు కర్ర దండము ఆయన వాక్యం ద్వారా ఆదరిస్తున్నాడు. ధన్యమైన దేశంలో స్థానం. ఒకవేళ ఇక్కడ నిద్రిస్తే ప్రభు సముఖంలో ఉంటామని నిశ్చయత నిరీక్షణ కలిగి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎంతవరకు తిందామా, త్రాగుదామా, సుఖించుదామా, ధరించుకుందామా, ఇవన్నీ విడిచిపెట్టేసి ప్రభువా నేను ఎక్కడ నిద్రిస్తే నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు దయచేయనయ్యా. ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా నిన్ను ఎదుర్కొనే కృప దయచేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కొరింథీ పత్రికలోకే మాట చెప్తాను. 15వ అధ్యాయంలో చూసినట్లయితే 50వ వచనం నుండి చూస్తే అక్కడ అంటాడు కదా, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ
నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రాగానే మనం అందరం మార్పు పొందుదము. బోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతులు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మన నిశ్చయత, మన నిరీక్షణ ఏదై ఉండాలంటే ఈ మట్టి శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. మహిమ శరీరంగా మార్చబడాలంటే దేవునికి విధేయులుగా ఉంటూ, దేవుని యొక్క శరీరక్తాల్లో పాలుపంపులు పొందుకుంటూ, దేవుని యొక్క వాక్యం వరకు దివారాత్రులు కూడా ఎదురు చూస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని మాటకు లోబడి మన ప్రయాణాన్ని కొనసాగించగలిగినట్లయితే దేవుని నిత్యరాజ్యానికి మనం స్వతంత్రించడం కాగలుగుతాం. దేవుని స్తోత్రం. చివరికి ఒక మాటను చూడగలిగినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూసినట్లు అయితే ఒకసారి చూద్దాం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. కింద చూసినట్లయితే వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ బడగాలైన వారికి తగలదు. యాలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ ఎదకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడంట వారు రక్తములో తమ వస్త్రములు ఉతుకుని తెలుపు చేసుకున్నాను. ఏ రక్తం? ఆ రక్తం అంటే యేసు రక్తం. మామూలుగా మనం ఏదైనా రక్తంలో పట్టుకెళ్ళి వస్త్రాన్ని పట్టుకెళ్తే తెలుపు అవుతా కాదు, అది గొర్రె పిల్ల రక్తం. హల్లెలూయా. అందుకనే రక్షణ ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతాడు. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుకాబడి నేను శుద్ధుడనైతిని, కడుకాబడి నేను శుద్ధుడనైతిని. హల్లెలూయా. ఏ రక్తం అంటే అది? గొర్రె పిల్ల రక్తం. నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, విధేయత చూపించిన రక్తం, దేన మనస్సు కలిగిన రక్తం, రిక్తునిగా చేసుకున్న రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమయ్యాడు? దేవునితో ఉండుట విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనము ధనవంతుడు కావాలని మన నిమిత్తమైన దరిద్రుడు అయ్యాడు అంటాడు దేవుని యొక్క లేఖనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టిన తర్వాత పరుండ పెట్టింది, మళ్ళాగా మంచి ఉయ్యాల్లో పెట్టలేదు, పశువుల తొట్టిలో పరుండ పెట్టాడు. ఆయన 30 సంవత్సరాలు జీవించింది ఒక వడ్రంగి వాని కుమారుడిగా జీవించాడు. లోకంలో కష్టమేంటో, శ్రమేంటో, కుటుంబం యొక్క బాధ్యత ఏంటో
గుర్తిరిగాడు. 3.5 సంవత్సరాలు అపారమైన సేవ చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, గుడ్డివారికి చూపించాడు, గుడ్డివారిని నడిపించాడు, పక్షవారి రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాల నుండి, శాపాల నుండి, రోగాల నుండి అనేక మందికి విడుదల ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి గెలిచాడు. ఇదిగో నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగన మీ కొరకు స్థలం సిద్ధపరచబడుచున్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను వాగ్దానం చేసిన వాడు రాబోతున్నాడు. మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభునామలో తెలియజేస్తూ దేవుడి కృపావాక్యం మనం దీవించి ఆశీర్వదించును గాక.